ఇక్కడ చూడు వింటేజ్ కార్స్ ఎంత బాగున్నాయో. రాజుల కాలంలో స్టాంప్స్, రాజముద్రలు, ప్యాలెస్ మినియేచర్స్ ఇక్కడ పెట్టారు. మంచి మంచి పెయింటింగ్స్ తో డెకరేట్ చేశారు. అప్పట్లో వాడిన కరెన్సీ కాయిన్స్, అప్పటి ఫర్నిచర్. మామ, ఖాళీగా ఉన్నామని చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్ళంటే ఎక్కడికి తీసుకొచ్చావు? ఏంటి ఈ ప్లేస్? ఈ ప్యాలెస్ పేరు చౌమేర్లా. అరే, హైదరాబాద్ అంటే ఇప్పుడు మాల్స్ అండ్ ట్రాఫిక్ అయిపోయిందిరా. కానీ హైదరాబాద్ది 1000 సంవత్సరాల చరిత్ర. అందులో ఈ ప్యాలెస్ ఒకటి. చౌమేహల్లాని 1769లో కన్స్ట్రక్షన్ చేద్దామని మొదలుపెట్టారు. అప్పట్లో రాజు 4 ప్యాలెసెస్ కన్స్ట్రక్ట్ చేయాలని అనుకున్నాడు. అందుకే దీనికి చౌమెల్లా అని పేరు వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ సీఎం ఆఫీస్ ఎలాగో అప్పుడు వాళ్ళకి చౌమెల్లా ప్యాలెస్ అలాగా. నవాబ్స్ ఉండడానికే కాదు, వాళ్ళ సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్, మినిస్టర్స్, ఆఫీసెస్, అలాగే అన్ని అవసరాలకి దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ప్యాలెస్ ఎంట్రన్స్కి వచ్చాం, లోపలికి వెళ్దాం కదా. ఇక్కడ నవాబ్ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టారు చూడు. చౌమెల్లా ప్యాలెస్ అంటే మొత్తం 4 ఉంటాయి. అందులో ఇది అఫ్తాబ్ మహల్. ఇది వచ్చేసి మనకు 18th సెంచరీలో స్టార్ట్ అయింది. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాం, దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూపిద్దరు ఒకసారి కెమెరా. ఇవన్నీ రాయల్ సీల్స్, అప్పట్లో వాళ్ళు వాడిన సీల్స్. సో ఇవి కొన్ని టైప్స్ ఆఫ్ స్టాంప్స్, ఇవి కొన్ని టైప్ ఆఫ్ స్టాంప్స్. ఇట్లా రకరకాల స్టాంప్స్, ఇన్ని రకాల స్టాంప్స్ వాడేవాళ్ళు అప్పట్లో. ఇవి దేనికి సింబల్స్ అర్థం కావు మనకు, కానీ బట్ చాలా రకాల స్టాంప్స్ ఉన్నాయి. చూడటానికి ఇక్కడ మొత్తం 6 బాక్సుల్లో ఉన్నాయి. పైన చూపించు ఒకసారి ఒకేసారి. మొత్తం 6 బాక్సుల స్టాంప్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు వాడిన కాయిన్స్ అనుకుంటా, కాయిన్స్, నోట్స్, అప్పటి నోట్లు. సో వీటిల్లో ఆల్మోస్ట్ మనకు సిమిలర్గా ₹1 నోటు కూడా మనం వాడిన దానిలాగా అనిపిస్తుంది. అది తప్పించి మిగతా అన్ని పెద్ద పెద్ద నోట్స్, పెద్దగా మనం ఎప్పుడు చూడని నోట్లు ఇవన్నీ. ఇది వచ్చేసి అఫ్జల్ మహల్. ఇది వచ్చేసి 3rd మహల్. ఇప్పటి వరకు మనం 2 మహల్ చూసాం, ఇది 3rd మహల్ అఫ్జల్ మహల్. దీని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. అఫ్జల్ మహల్ లోపలికి పోవడానికి ఎంట్రన్స్ లేదు మనకి. సో వాళ్ళు వాడిన సోఫా సెట్స్, వాళ్ళు ఇంటీరియర్ చూడండి ఎంత బాగుంది. ఈ కాలంలో కూడా నాకు తెలిసి ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేయలేకపోవచ్చు. వాళ్ళు వాడిన క్లాక్ చూడండి, పైన ఫౌంటైన్స్ చూడండి, ఏదైనా సూపర్. ఇది వచ్చేసి హిల్వర్త్ క్లాక్, అంటే క్లాక్ టవర్. దీని పేరు హిల్వర్త్ క్లాక్ అంటారు. ఇది లాస్ట్ 100 ఇయర్స్ నుంచి ఆగిపోకుండా ఆ వంశస్థులు ఎవరైతే ఈ క్లాక్ టవర్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు వచ్చి ఎవ్రీ వీక్ ఒకసారి వచ్చేసి ఇచ్చేసి వెళ్తుంటారు. కీ ఇచ్చేస్తుంటే 1 వీక్ అంతా నడుస్తుండదంట. ఒకప్పుడు పీపుల్ దీన్ని బట్టి వాళ్ళ వాచ్లో టైం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వెయిట్ చేసి టైం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళేవాళ్ళంట. అంటే అంత యాక్యురేట్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఫ్రమ్ లాస్ట్ 100 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అది మెయింటైన్ అవుతూనే ఉంటుంది. వింటేజ్ కార్స్ అంట, లోపలికి వెళ్ళి చూద్దాం పద. మనకి మన ఫాలోవర్స్ కూడా వింటేజ్ కార్స్ అంటే ఇష్టం కదా. అప్పట్లో రోల్స్ రాయల్ చూడు ఎలా ఉందో, చూడడానికి ఎంత బాగుంది. బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పట్లో స్పోక్ వీల్స్ వాడేవాళ్ళు, ఎందుకంటే అప్పట్లో రోడ్లు అంత బాగుండేవి కావు కదా. బాగా సూట్ అయినాయి కూడా స్పోక్ వీల్స్.
అప్పుడు ఆయుధాలు చూడడానికి ఎన్ని రకాల కత్తులు ఉన్నాయో. సైన్యాన్ని నడిపేవాడు తన సైనికుల బలాన్ని బట్టి వాటిలో ఏ ఆయుధాన్ని ఇవ్వాలో నిర్ణయించుకునేవాడు. ఇది వచ్చేసి దర్బార్. దర్బార్ అంటే అప్పుడు వాళ్ళు మీటింగ్లు ఎవరైనా ఏమన్నా చెప్పాలన్నా, ఏదన్నా శిక్షించాలన్నా, ఏదన్నా నిర్ణయాలు తీసుకున్నాలన్నా అన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. సో ఇది ఇంతకుముందు ఎలా నిర్వహించేవాళ్ళంటానికి మన దగ్గర ఫొటోస్ ఈ రూమ్లో ఉంటాయి. దర్బార్ ఎలా నిర్వహించేవాళ్ళంటానికి ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉంటారు ఇలా నిర్వహించేవాళ్ళు వాళ్ళు ఒక ఫోటో. సో చూడండి, రాజుగారు అక్కడ కూర్చుంటే అందరూ వింటూ ఉండేవాళ్ళు పక్కన ఉండి. సో ఇక్కడ అన్ని వాళ్ళు వాడిన పాత్రలు, వాళ్ళు వాడిన టీ కప్స్ కానివ్వండి, వాళ్ళు పెద్ద పెద్ద వాడిన కూజాలు కానివ్వండి, బౌల్స్, వాళ్ళు వాడిన షాంపైన్ బాటిల్స్, ప్రతిదీ అన్నీ ఇక్కడ మనకు కనబడుతుంటాయి. ఇదంతా ఈ రూమ్ మొత్తం అవే. సో ఇంకా ఇక్కడ నుంచి దర్బార్ కూడా కనిపిస్తుంది. ఒకసారి దర్బార్ చూపిద్దాం రండి. ఇక్కడ నుంచి పైనుంచి ఈ యాంగిల్లో దర్బార్ ఎలా ఉంటుందో చూడండి. ఇంత మనం చూపించాం కదా, దర్బార్ అంటే మీటింగ్ ప్లేస్ అంటే ఆయన ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పబ్లిక్ అంతా ఇక్కడ కూర్చుంటారు. ఆయన ఆ సీట్లో కూర్చొని ఆయన దర్బార్ నిర్వహిస్తూ ఉంటారు. లోపల చూడండి ఎంత మంచి ఫర్నిచర్ వాడుతున్నారు. మనం మూవీస్లో చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం, కానీ వాటికంటే మంచి ఫర్నిచర్ ఇక్కడ కనిపిస్తుంది.